ఎంతో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా రాజా సాబ్ మారుతి డైరెక్షన్లో వచ్చింది. తీరా చూస్తే టాక్ చాలా డిఫరెంట్గా వచ్చింది. అభిమానులు, ప్రభాస్ హార్డ్ కోర్ అభిమానులు కూడా తీవ్రంగా మేము నిరుత్సాహపడ్డామని, మారుతి కనిపిస్తే అప్పుడు మాట్లాడతాం మారుతితో అని, ఈ రకరకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. సినిమా విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పి మాట్లాడారు. సినిమా అంతా గందరగోళంగా ఉందని మాట్లాడినటువంటి వాళ్ళు మనం చాలామందిని చూసాం. మరోవైపు ఆర్టీవీ కూడా మారుతి ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఇంటి పేరు చెప్పి ఇల్లు అడ్రస్ చెప్పి మరి అక్కడికి రమ్మన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటో కనుక్కోవడానికి వెళ్తే ఆర్టీవీ మీద దాడి చేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఇంత ఒక రకంగా చెప్పాలంటే కొంత నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కొంత మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్తున్నా సరే మోస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ చెప్తున్న నేపథ్యంలో, సినిమా బాగలేదని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్న నేపథ్యంలో మారుతి ఇప్పుడు ఇట్ సీమ్స్ లైక్ ఏ న్యూ స్ట్రాటజీ, ఒక కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అంటూ ఒక ఈవెంట్ని చేశారు. కైండ్ ఆఫ్ సక్సెస్ మీట్ అనే చెప్పొచ్చు. ఈ సక్సెస్ మీట్లో మారుతి చాలా డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యారు. తన సినిమా కొంతమందికి అర్థం కావడం లేదని, ఇంటెలెక్చువల్ పీపుల్కి అయితే బాగా అర్థం అవుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇంకా టైం ఉంది, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చెప్పుకోవడానికి ఇది సమయం కాదు, ఇంకా పండగ ముందుంది, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సో అప్పటికి కానీ క్లారిటీ రాదు కదా అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో అసలు ఏమన్నారు మారుతి ఒకసారి చూద్దాం. మా ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే వన్ డేలోనే డిసైడ్ అయ్యి, ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా సో అసలు ఈ మీట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక సక్సెస్ మీటా, ఆల్రెడీ సక్సెస్ అయిందన్న ఉద్దేశంతో ఈ మీట్ పెట్టారా, సక్సెస్ అవ్వబోతుందని చెప్పడానికి ఈ మీట్ పెట్టారా, లేకపోతే ఈజ్ దిస్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, ఇదేమన్నా స్ట్రాటజీనా అనేది మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు, రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, అసలు ఇంతకీ ఈ బ్లాక్ బస్టర్, ఈ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ మీట్ ఉద్దేశం ఏంటి? ఇది సక్సెస్ మీటా, సక్సెస్ అవ్వబోతుందని ముందే ఒక మీట్ పెట్టారా, లేకపోతే ఎలా చూడాలి అసలు దీన్ని? నందు, రాజాసాబ్ 9వ తారీఖు విడుదలైంది. 8వ తారీఖు నైట్ మిడ్ నైట్ లో దాదాపుగా ప్రీమియర్స్ పడ్డాయి. అయితే ఈ రోజు థ్యాంక్స్ మీట్ అంటూ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఆర్గనైజ్ చేశారు. దానికి థ్యాంక్స్ మీట్ అని, అలాగే బ్లాక్ బస్టర్ మీట్ అని, కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ మీట్ అని రకరకాల పేర్లు అయితే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నప్పటికి కూడా దానికి నిర్మాత, దర్శకుడు, అలాగే సినిమాలో యాక్ట్ చేసిన 3 హీరోయిన్స్ హాజరయ్యారు. అందరూ కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ స్పీచ్ ని చాలా క్లుప్తంగా ముగించారనే చెప్పాలి. దర్శకుడు మాత్రమే ఈ సినిమాపై వస్తున్న విమర్శలకు కొద్దిగా సమాధానం చెప్పడానికి ట్రై చేశారు. ఇది ఇంటలెక్చువల్ కి నచ్చుతోంది, అలాగే కొంతమందికి అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు అంటూ కూడా కొంతమేరకు నిజాన్ని అయితే డైరెక్టర్ మారుతి ఒప్పుకున్నాడు. కానీ తన సినిమాని తను రూపొందించిన సినిమా కాబట్టి తను తీసుకున్న పాయింట్ ని, ఇది ఒక మైండ్ గేమ్ స్టోరీ కాబట్టి లాస్ట్ క్లైమాక్స్ ఆల్మోస్ట్ 1/2 an hour 40 minutes ఒక మైండ్ గేమ్ మీద ఆధారపడి ఉంటుంది. అది చాలా తక్కువ మందికే అర్థమవుతుంది, ఒక్కసారి చూడగానే అర్థం కాదు అనేది కూడా మారుతి తన మాటల్లోనే తను వ్యక్తపరిచారు. అయినప్పటికీ కూడా తను హోప్స్ అయితే పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. తన మాటల్లో అర్థమవుతుంది మరో వారం 10 రోజుల్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అని మారుతి చెప్పడం జరిగింది.
కానీ రేపు రాత్రికి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ప్రీమియర్ షోతో మొదలవుతుంది. ఎల్లుండి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ తర్వాత రవితేజ సినిమా, ఆ తర్వాత శర్వానంద్ సినిమా, ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి సినిమా. వరుసన ఒక్క సినిమాపై మరొక సినిమా పడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న థియేటర్స్ అన్నిటికీ కూడా స్ప్లిట్ అయిపోయే అవకాశం ఉంది. అన్ని సినిమాలు, మిగిలిన 4-5 సినిమాలు వాళ్ళు కూడా థియేటర్లో పంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి కొంత సెట్ బ్యాక్ అవుతుంది ఆ సినిమా రిలీజులు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ మారుతి మాత్రం చాలా హుందాగా లేదు. రాబోయే రోజుల్లో మా సినిమా మంచి విజయం సాధిస్తుంది, అందరూ ఆదరిస్తారు, అందరికీ అర్థం అవుతుంది. మరొకసారి చూడండి. అలాగే ఈ సినిమాలో కొంత కంటెంట్ ని ఈ రోజు రాత్రి నుంచి కూడా యాడ్ చేస్తున్నాము. ఒక 7 minutes ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో ఉన్న కంటెంట్ ని ఈ రోజు నుంచి యాడ్ చేస్తున్నాము. అది కూడా అందరికీ నచ్చుతుంది అని కూడా మరొక స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే మారుతి చేయడం జరిగింది నందు. అంటే ఇప్పుడు ఈ మీట్ ఉద్దేశం ఎలా చూడాలి మనకి? అంటే ఫ్యాన్స్ మీట్ అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇది కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అనే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇది పోస్టర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ అసలు? దీని ఉద్దేశం ఏంటి? అంటే మీరేమి ఫ్యాన్స్కి చెప్పడమా? మీరేమి తొందరపడి ఇవన్నీ నమ్మొద్దు, బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు, లేదంటే నెగిటివ్ టాక్ నమ్మొద్దు, థియేటర్స్కి రండి, వచ్చి చూడండి అని చెప్పడమా? లేకపోతే మా సినిమా చాలా ఇంటలెక్చువల్స్కి అర్థమయ్యే సినిమా, నిదానంగా మాది ఖచ్చితంగా పికప్ అవుతుందన్న నమ్మకాన్ని చూపించడమా? లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారానికి ఆపోజిట్గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ లాగా చూడాలా దీన్ని? రిలీజ్ మరుసటి రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా. ఐఎమ్ సారీ రవిచంద్ర, మీ వాయిస్ నాకు క్లియర్గా రావడం లేదు. మేబీ సమ్ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మరొకసారి నేను మీతో మాట్లాడతాను, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో వరుసగా సినిమాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లుగా వరుస సినిమాలు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఉన్నాయి. ఒక 4-5 సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా థియేటర్ షేర్ జరిగిపోతుంది. ఇప్పుడున్నటువంటి థియేటర్స్ తగ్గిపోయి మిగతా సినిమాలకు అలాట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇది బ్లాక్ బస్టర్ అయి ఉంటే థియేటర్స్ అలాగే ఉండేవి, అట్లీస్ట్ పెరగకపోయినా ఉన్న థియేటర్స్ కంటిన్యూ అయ్యేవి. కానీ మిగతా సినిమాలు వచ్చేలోపు థియేటర్స్ అన్నీ వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఈలోపే గెయిన్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. బట్ చూస్తే టాక్ డిఫరెంట్గా ఉంది. బట్ ఇక్కడ ఒక విషయం వీ రియలీ వాంటెడ్ టు రవిచంద్ర, ఇంతకుముందు మీరు చెప్తున్నారు, ప్లీజ్. ప్రతి సినిమాకి కూడా సినిమా విడుదలైన నెక్స్ట్ డే ఒక థ్యాంక్స్ మీటో, సక్సెస్ మీటో అని సినిమా చూసిన ప్రేక్షకులకి, అలాగే సినిమాని అభిమానించిన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడం అనేది సినిమా పరిశ్రమలో ఎప్పుడు జరిగే ఆనవాయితీగా జరుగుతున్న ఒక వేడుక అనుకోవచ్చు. సో అలాగే ఈ సినిమాపై విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాకి దాదాపుగా క్రిటిక్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అన్ని చోట్ల నుంచి కూడా నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పినట్టుగా చెప్తూనే అర్థం కాదు, ఈ సినిమా కొంచెం మైండ్ గేమ్ తో ఉంది, ఇది ఒక్కసారి అలా చూడగానే అర్థం కాదు. అలాగే ఈ సినిమా రివ్యూలు రాసిన వాళ్ళందరూ కూడా దాదాపు అర్ధరాత్రి సినిమా చూశారు, నిద్ర మబ్బులు సినిమా చూశారు. కాబట్టి వాళ్ళకి సరిగా అర్థం కాక అలా రాశారు అన్న అర్థం వచ్చేలాగా మారుతి మాట్లాడటం జరిగింది. ఇది అందరికీ అర్థం అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. రాబోయే 10 రోజుల్లో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందంటూ కూడా అటు అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేశాడు. విమర్శకులు కూడా మీరు నిద్రమత్తులో చూశారు కాబట్టి మీకు అర్థం కాలేదని వాళ్ళని కూడా ఒక కామెంట్ అయితే విమర్శకులకు కూడా చేశాడు అనిపించింది. ఈ సినిమా ఎవరైతే బాగలేదన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటలెక్చువల్స్ కాదు, వీళ్ళందరూ నార్మల్ పీపుల్, ఇంటలెక్చువల్స్ మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది అన్న సెన్స్ లో మారుతి మాట్లాడటం జరిగింది. సో ఈ ఏదైనప్పటికి కూడా మారుతి ఈ సినిమా నేను చాలా ఇంటలెక్చువల్స్ కోసం ఒక సరికొత్త పాయింట్ తో సరికొత్త తరహాలో తీశానని ఆయన ఆ అభిప్రాయాన్ని అయితే ఆయన ఈ రోజు వ్యక్తం చేయడం జరిగింది నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం